guys, welcome back to my YouTube channel Kanashri Vlogs. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఈ మధ్య నేను వ్లాగ్స్ ఎలా అంటే అప్లోడ్ చేస్తున్నా మళ్ళీ డిలీట్ చేస్తున్నా. సో అది ఎందుకంటే కొన్ని వ్లాగ్స్ ఒక వ్లాగ్ నేను ఎడిట్ చేస్తా, గంట వీడియో తీస్తా, గంట ఎడిట్ చేస్తే 2 గంటలు అవుతుంది. ఆ 2 గంటల వీడియోని చాలా కష్టపడి చేసిన దాన్ని అప్లోడ్ చేస్తే మా అక్కకి మా మమ్మీ వాళ్ళకి అది నచ్చదు. వెనకాల బ్యాక్గ్రౌండ్ బాగాలేదు, పక్కన ఇది బ్యాక్గ్రౌండ్ బాగాలేదు, అటు పక్కన ఇటు బ్యాక్గ్రౌండ్ బాగాలేదు, నువ్వు బాగాలేదు, నీ అవుట్ఫిట్ బాగాలేదు, ఇలా అన్నీ చెప్తూ ఉంటారు. సో దట్ ఈస్ ద రీజన్ ఐఎమ్ డిలీటింగ్ ది వీడియోస్ ఎట్ ఎ టైమ్. అప్లోడ్ చేయగానే డిలీట్ చేసేస్తాను, ఒక 5 మినిట్స్కి 5 అవర్స్కి అలా. సో దట్ ఈస్ ద రీజన్. అండ్ ఇప్పుడు పాయింట్కి వచ్చినట్టయితే ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఇంటికి అప్పటికప్పుడు ఒక కాల్ చేసి రిలేటివ్స్ వస్తున్నారంటే మీరు ఏం చేస్తారు? ఫస్ట్ ఇంటిని క్లీన్ చేస్తారు. అఫ్కోర్స్ మేము కూడా ఇంటిని క్లీన్ చేస్తాము. మా అక్కే పక్కన వింటుంది, బట్ ఇట్స్ ఓకే. ఏంటి ఇప్పుడు దీనికి కూడా పెట్టకక్కే అన్నీ చేసుకో, ఏం చేసుకుంటావు. ఇంకా మా అక్కయ్య ఇంటికి పెద్ద కూతురు ఒక పర్మిషన్ ఇచ్చిందంటే అప్లోడ్ చేసేయడమే మనం. సో మీరు పాప్కార్న్ తెచ్చుకోండి, అండ్ అది తెచ్చుకోండి, ఇది తెచ్చుకోండి, మీరు ఏం తినాలో రైస్ తినేవాళ్ళు రైస్ తెచ్చుకోండి, అండ్ ఎంజాయ్గా పెట్టుకొని చూడండి ఇది. సో ఇప్పుడైతే క్లీనింగ్ స్టార్ట్ చేసేద్దాం. క్లీనింగ్ ఎవ్వరు పాప్కార్న్ అవి ఇవి తెచ్చుకొని చూడరు, బట్ కొన్ని మీమ్స్ అయితే పెడతాను ఇందులో, సో దట్ మీకు ఫన్ అనేది ఉంటుంది. చూద్దాం ఫన్ ఉంటుందా లేదో. సో లెట్స్ గెట్ ఇన్ ద వీడియోస్. ఇప్పుడైతే నేను ఏం చేస్తా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హాల్ క్లీనింగ్ అనమాట. అఫ్కోర్స్ క్లీనింగ్ అంటే ఫస్ట్ చెత్తనే ఉంటుంది. మా మమ్మీ పెట్టిన వీడియోని డిలీట్ చేసి అది బాగుండదు అంటుంది, కానీ వీడియోని మాత్రం నేను అస్సలు డిలీట్ చేయను, నాకు అస్సలు నచ్చట్లేదు. కష్టపడి పెడితే మమ్మీ డిలీట్ చేయమంటుంది. సో ఐ డోంట్ వాంట్ దాట్ రీజన్. సో ఈసారి అయితే పక్కా డిలీట్ చేయాలి, చూద్దాం ఎలా ఉంటుందో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హాల్ అయితే క్లీన్ చేద్దాం. కెమెరా సెట్ చేస్తాను నేను ఎక్కడ పెట్టాలో. ఈ కెమెరా సెట్టింగ్కి ఒక ప్లేస్ అది ఏంటంటే కెమెరా సెట్టింగ్కి సగం టైం అయిపోతుంది. ఇప్పుడు చూడండి, ఇంట్రడక్షన్కే ఒక 20 మినిట్స్, ఒక 1 మినిట్ అయిపోయింది. సో గైస్ ఇప్పుడైతే క్లీనింగ్ స్టార్ట్ చేసి వెళ్తాం. ఇది కెమెరా ఎక్కడ పెట్టాలి? ఓకే, లెట్స్ ట్రై. ప్లేస్ అయితే సెట్ అయిపోయింది. ప్లేస్ అని మీరు ఆలోచించుకోవచ్చు. ఫస్ట్ దానికి సపోర్ట్ అనేది తీసుకుంటాను. సో జస్ట్ దానికి నేను సపోర్ట్ తీసుకోవడానికి ఆలోచిస్తున్నాను. ఓకే సో కెమెరా అయితే ఇక్కడ సెట్ చేస్తాను. కరెక్ట్ ఉంది సెట్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. అంతా అయిపోయింది. సో ఇప్పుడైతే మనం వచ్చేసి డైనింగ్ టేబుల్ క్లీన్ చేద్దాం. సో దీనికి కూడా కొంచెం మెస్సీగా ఉంటుంది. క్లీనింగ్ అంటేనే అది కదా. సో కిచెన్ కొంచెం మెస్సీగా ఉండొచ్చు, బికాజ్ క్లీనింగ్ బ్లాగ్ కదా. గైస్ కెమెరా అయితే సెట్ చేస్తాను నేను. ఇప్పుడు ఫ్రిడ్జ్ పైన అయితే పెట్టాను. మా డాడీ ఫోన్ ఏమన్నా అంటాడు పడితే. ఓకే గైస్, సో ఇప్పుడైతే ఇగ్నోర్. సో ఇప్పుడైతే చూద్దాం. కెమెరాలో కొంచెం నేను అలా కనిపించచ్చు, బికాస్ కెమెరా క్వాలిటీ అది సామ్సంగ్.
చూపిస్తాను మీకు. సో యా, కిచెన్ అయితే మీకు చూపిస్తాను. సో యా గైస్, కిచెన్ మొత్తం అయితే అలా క్లీన్ చేశాను. అండ్ కిచెన్ అయిపోయింది, హాల్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి అని మీరు ఆలోచించవచ్చు. నా వల్ల కాదు నెక్స్ట్ అంటే దీనికి నీ వల్ల కాదు అనుకుంటున్నారా అని అనుకోకండి. సో యా, వీడియో అయితే ఎండ్ చేయను. మళ్ళీ హాల్ను మొత్తం నేను క్లీన్ చేసింది ఎలా క్లీన్ అయిందనేది చూపిస్తాను. మా అక్కే చూడండి guys, నేను ఇప్పుడే క్లీన్ చేసా. ఇక్కడ ఇవి పెట్టిపోయింది, ఫోటో షూట్ చేసిపోయింది. ఏదక్కే ఫొటోస్ చూపెట్టు, నువ్వు దించిన ఫోటో. ఏమన్నా దించినావా ఇటని? మళ్ళీ ఎడిట్ చేసినావా? న్యాచురల్ పర్లేదు, బాగానే తీసి. Hope you like this video. Please like, share, subscribe to my channel. నచ్చుతుంది అని అనుకుంటున్నాను. ఈ వీడియోకి మాత్రం నేను ఒక 1K లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. షాక్ అయింది మా అక్క, ఎందుకంటే నాకు ఎప్పుడు అట్లా రాలేదు కాబట్టి. ఒక 100 కూడా దాటలేదు. 1-2 likes గైస్. వై యూ డూయింగ్ లైక్ దిస్? వై ఆర్ యూ డూయింగ్ లైక్ దిస్? అస్సలు నాకు ఎవరు సపోర్టే చేస్తలేరు, మా అక్కే తప్ప, మా ఫ్యామిలీ తప్ప. ఇలా సగం మంది మా ఫ్యామిలీ, మా ఫ్రెండ్స్ ఉన్నారు, బయట వాళ్ళు ఎవరు ఉన్నారు నాకు తెలియదు. సో హోప్ యూ లైక్ దిస్ వీడియో అనుకుంటున్నాను. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఇప్పుడైతే మాకే రీల్స్ చేద్దాం అన్నది కానీ నాకే ఒప్పుకోలేక జస్ట్ ఒక వ్లాగ్ తీసాను అంతే. ఇది ఒక క్లీనింగ్ వ్లాగ్ అని చెప్పుకోవచ్చు. థంబ్నెయిల్ చూస్తే మీకు అర్థమైపోవచ్చు. అది అన్నమాట. వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. బికాజ్ నేను చాలాసార్లు వ్లాగ్ పెడుతున్నాను, డిలీట్ చేస్తున్నాను, మీరు చూస్తున్నారు. కానీ నాకు ఒక 15 వ్యూస్ వచ్చినా పర్లేదు, కానీ లైక్స్ మాత్రం చాలా రావాలి. సో ఐ వాంట్ దట్. ప్లీజ్ గైజ్, వీడియో ప్రమోట్ చేద్దాం అనుకున్న ప్రతిసారి అదొక మనీ అడుగుతుంది, పైగా కట్టగలను మనీ, కానీ బ్యాడ్ కమెంట్స్ ఏమన్నా వస్తాయేమో అనేది కొంచెం డౌట్ అనేది ఉంటుంది నాకు. సో మీకు అనుకోవచ్చు మీరు కమెంట్స్ ఆఫ్ చేసుకోవచ్చు కదా అని. ఈ రీల్స్ వల్ల నా స్టడీ కూడా డిస్టర్బ్ అవ్వచ్చు, ఈ కమెంట్స్ వల్ల నా స్టడీ కూడా డిస్టర్బ్ అవ్వచ్చు. సో అందుకే నాకు ఇన్స్టా కూడా లేదు. కేక్ ఉండేది, మా కేక్ కూడా సోషల్ మీడియా డిలీట్ చేయించారు. సో నేనైతే సోషల్ మీడియా కంటిన్యూ చేస్తాను, కానీ ఓన్లీ మా ఫ్యామిలీ మెంబర్స్ అండ్ మీరు చూస్తారు. బట్ నా స్టడీస్ డిస్టర్బ్ అవుతాయని మాత్రమే నేను వీడియోస్ ప్రమోట్ చేయట్లేదు. ఇది నా వీడియోస్ మొత్తం మా మామయ్య చేతిలో ఉంటుందన్నమాట. నేను ప్రీవియస్ వీడియో అప్లోడ్ చేసి మళ్ళీ డిలీట్ చేశాను కదా, అది మా మామయ్య అందులో బాగాలేడంట. కొంచెం మా మామయ్య బాగుంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి గైస్. మా మామయ్య ఫోటో ఇక్కడ వేస్తున్నా, హీఈస్ మై మామయ్య. బాగున్నాడా లేదో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. ప్లీజ్ లైక్ చేసుకోండి, కంపల్సరీ లైక్ చేసుకోండి, ఓకేనా? సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.